దేవునికి లోబడక తప్పించుకు తిరిగావు, మారు మనసు పొందమంటే నెపము చెప్పసాగావు. దేవునికి లోబడక తప్పించుకు తిరిగావు, మారు మనసు పొందమంటే నెపము చెప్పసాగావు. నీవు భూమి మీద తప్పించుకుందువు గాని మరణించిన తరువాత తప్పించుకోలేవు. నీవు భూమి మీద తప్పించుకుందువు గాని మరణించిన తరువాత తప్పించుకోలేవు. మరణించిన తరువాత తప్పించుకోలేవు. మనుష్య కుమారుడు గొప్ప విందు చేసి సిద్ధమైంది రండని పిలుచుచున్నాడు. మనుష్య కుమారుడు గొప్ప విందు చేసి సిద్ధమైంది రండని పిలుచుచున్నాడు. తమ పాపములను ఒప్పుకుంటూ యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుతున్నది. మానవ మనసుకు ప్రారంభం పెట్టిందంటే పాపాలను ఒప్పుకోవడం. ఏం ఒప్పుకోవడం? పాపాలను ఒప్పుకోవడం. నిజంగా ఈ పాపాలను ఒప్పుకోవడం అంటే చాలా కష్టమైన తీరం. ప్రార్థన చేయమంటే కష్టం, పాటలు పాడమంటే ఎంతసేపు ఏం పాడింది. ఇంకో 2 వాటాలు నీళ్ళు దగ్గర పాట పాడింది, కానీ మోకాలేసి ప్రార్థన చేయమంటే పొరపాటున చేయరు. పాపాలు ఒప్పుకోవాలన్నా కానీ చాలా మందికి ఒప్పుకోవడానికి మనసు రాదు. ఇక్కడ వారు పాపాలను ఒప్పుకున్నారు. పాపాలు ఒప్పుకోవడమే మారు మనసు. దేవుడు తెలియతలిగి, దేవుడు వాక్యం తెలియతలిగి, బైబుల్ తెలియతలిగి, ప్రార్థన తెలియతలిగి, మందిరము తెలియతలిగి, అసలు దేవుడంటే తెలియతలిగి ఎలాగో బతికావు, ఎలాగో జీవించావు, ఎలాగో ప్రవర్తించావు, ఎలాగో నటించావు, ఎలాగో జీవించావు, ఎలాగో నీ క్యారెక్టర్ ఉంది, ఎలాగో నీ గుణం ఉంది, ఎలాగో నీ బుద్ధి ఉంది, ఎలాగో నీ స్వభావం ఉంది, ఎలాగో నీ క్యారెక్టర్ ఉంది. కానీ ఇది దేవుణ్ణి తెలియతలిగి నువ్వు లోకంలో జీవించును. అబద్ధాలు ఆడొచ్చు, మోసాలు చేయొచ్చు, జిమ్ములు చేయొచ్చు, నటించవచ్చు, సినిమా సీరియల్లో కంటే ఎక్కువగా నువ్వు నటించవచ్చు, అన్ని విధాలు చేయొచ్చు. దేవుడు తెలియతలిగి, దేవుడు వాక్యం తెలియతలిగి, దేవుడు మందిరం తెలియతలిగి, సంఘం తెలియతలిగి. ఇప్పుడు దేవుడు తెలుసుకోవడానికి మందిరానికి వస్తున్నాం, దేవుడు వాక్యాన్ని తెలుసుకోవడానికి మందిరానికి వస్తున్నాం, బైబిల్ చదువుకోవడానికి వస్తున్నాం. అంటే బతుకు బాగుండాలని, జీవితం బాగుండాలని, కుటుంబం బాగుండాలని, నేను మంచిగా బతకాలని, నాకంటూ ఒక మంచి పేరు ఉండాలని, నాకంటూ ఒక విలువ ఉండాలని, నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలని, నాకంటూ ఒక గౌరవించాలి. అందుకనే వీటన్నిటిని మనం విడిచిపెట్టి మారు మనసు పొందుతున్నాం. మారు మనసు పొందడం అంటే పాపాలను మనం ఒప్పుకోవాలి. పాపాలను ఈరోజు ఎంతమంది మనం ఒప్పుకుంటున్నాం ప్రియులారా? అందుకనే మన ప్రార్థనలో ఎన్ని మెట్లు ఉంటాయంటే మొత్తం 10 లైన్లు ఉంటాయి. ఎన్ని లైన్లు? 10 లైన్లు. దిద్దుబాటు ప్రార్థన, తీర్మాన ప్రార్థన, గొసుకడు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. కాబట్టి ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు ప్రార్థన అంటేనే సంధ్యానం జరిగినట్టు చదువుకొని ఉంటామా? మన అన్ని కావాలి, మనకి మేలులన్నీ కావాలి పిల్లలు. బైబుల్ ఏం చెప్తుందంటే ఇక్కడ వారు పాపాలు ఒప్పుకుంటున్నారు. పాపాలు ఎందుకు ఒప్పుకుంటున్నారంటే మళ్ళీ చేయటానికి కాదు, మళ్ళీ ఆ పాపాలను ఒప్పుకొని విడిచిపెడుతున్నారు. కాబట్టి వారిలో ఏం కలగాలి? మారు మనసు కలగాలి. వారిలో ఏం కలగాలి? మార్పు రావాలి. వారు మార్గం తెలుసుకోవాలి. కానీ ఈరోజు ఏమవుతుందంటే బాప్తిస్మం పొందేందుకు మారు మనసు ఏంటో తెలియదు. మారు మనసు ఏంటో తెలియదానికే బాప్తిస్మం పొందుతున్నాం. ఈ మారు మనసులో నిలబడగలుగుతావా? బైబిలే తెలియనప్పుడు, ప్రార్థనే తెలియనప్పుడు, వాక్యమే తెలియనప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకోవడం వల్ల నీకు మారు మనసు వచ్చిందా? సంఘంలో ఏం చేస్తారంటే ముందు మారు మనసు పొందినాక తర్వాత బాప్తిస్మం. త్యాగర పొలంలో మంచిగా పదులు ఉన్నప్పుడే ఇత్తనం పెట్టం, పదులు లేనప్పుడు ఇత్తనం పెట్టమా? ఆ మొక్క మలిసిందంటవా? పదులు కావాలి. నీకు కూడా మారు మనసు అనేది నీ హృదయంలోకి రావాలి. ఇంతవరకు ఎలాగో బతికాను, ఎలాగో జీవించాను, ఇక నా జీవితం అంతా వ్యర్థమైపోయింది. అంటే ఇక నుంచి నా ప్రభు కోసం బతకాలి, ప్రభు యొక్క జీవితాన్ని నేను అనిపించాలి, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, ప్రభు కోసం నేను మంచిగా ఆయనకి సాక్షిగా ఉండాలి అని పాత వాటిని అన్నిటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి.
ఆదివారం మాత్రం విడిచిపెడతాం, సోమవారం మళ్ళీ అన్ని తొలగించుకుని వస్తాం ఫ్రీగా. మళ్ళీ శనివారం వచ్చి 7 తాళ్ళు ఉంటాయి, అది చేశారు ఇది చేశారు అట్టన్నా, పాపం ఎట్టన్నా, ఆవేశం ఎట్టన్నా. ఎప్పుడు ఇదే రక్కులు రావడం, ఆదివారం ఏడటం, సోమవారం మళ్ళీ మొదలు పెట్టడం, శనివారం రావడం మళ్ళీ ఆడటం. మనసు ఎప్పుడు మారేది, గొడవ ఎప్పుడు మారేది, బుద్ధి ఎప్పుడు మారేది, స్వభావం ఎప్పుడు మారేది. ఒకసారి మీరు ఆలోచించండి కదా. అందుకే వచ్చి నీ జీవితంలో ఒకసారి ఆలోచించి, ప్రార్థనకు వస్తున్నాం మనము, పాఠం ఆడుతున్నాం మనం, దేవుడి సంఘములో సభ్యులుగా చేర్చబడ్డ మనం, దేవుడి మందిరంలో నివసిస్తున్నాం మనము. మన యొక్క ఆలోచన ఎలా ఉన్నది, మన బిహేవియర్ ఎలా ఉన్నది, మన స్వభావం ఎలా ఉన్నది. ఇక్కడ యువత వీళ్ళందరూ మారమనసు పొందుతున్నారు, పాపాలు ఒప్పుకొని మార్చి పొందుతున్నారు. అంటే ఇక్కడ నుంచి మేము పాపాలు చేయము, ఇక్కడ నుంచి మేము తప్పుడుగా జీవించము, తప్పుడుగా మేము ఉండము, తప్పుడుగా మేము నటించమని వారు అంతటికి వారు పాపాలు ఒప్పుకొని ఉద్ధారణ నదిలో బాప్తిస్మం పొందుతున్నారు. ప్రియులారా, హల్లెలూయా. ఇది నిజమైనటువంటి మారుమనసు. ప్రియులారా, ఇప్పుడు ఈ నిజమైన మారుమనసు పొందుతున్న మనం ఎంతమంది నిలబడుతున్నాం ఒకసారి మీరు ఆలోచించారా? అందుకే బైబిల్ ఇంకో మాటలు చూద్దాం ప్రియులారా. కొరింథీలో 5:3-17 ప్రియులారా. కాగా ఎవరైనా క్రీస్తు వాడు నూతన సృష్టి, పాతయే ఏం కావాలి, పాతే. మనం క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తులో జీవించినప్పుడు పాతయి మళ్ళీ మనకి ఉండకూడదు, పాత స్వభావం మనకి రాకూడదు, పాత అలవాట్లు మనకి ఉండకూడదు, పాత బిహేవియర్ మనలో ఉండకూడదు. దేవుడు నమ్ముకున్నాం కాబట్టి, దేవుడు సన్నిధికి వస్తున్నాడు కాబట్టి, దేవుడు పాటలు పాడుతున్నాడు కాబట్టి, దేవుడు వాక్యాన్ని చదువుతుడు కాబట్టి, వాక్య పట్టణాన్ని చదువుతుడు కాబట్టి, దైవజనుడు బోధించే వాక్యాన్ని పెట్టినా కాబట్టి నీలో దినదినము మార్పు రావాలి, నీలో దినదినము మంచి లక్షణాలు కలిగి ఉండాలి, నీలో దినదినం మంచి స్వభావాలను కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చినందుకు మన స్వభావాన్ని మార్చుకోవడానికి, దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చినాం, మన బిహేవియర్ మార్చుకోవడానికి, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాను, మన అలవాట్లు మార్చుకోవడానికి, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాను, మన యొక్క క్యారెక్టర్ ని చేంజ్ చేసుకోవడానికి. ఈరోజు మరి ఎన్ని సంవత్సరానికి గుడికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు మారుమనసు పొంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు బాప్తిస్మం పొంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడు సన్నిధిలో నువ్వు ఉండబట్టి. చాలా మంది అంటారు, నేను 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను అయ్యగారు, నేను 5 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాను అయ్యగారు, నేను 15 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాను అయ్యగారు అని చెబుతూ కానీ నీ యొక్క గుణగణన మారిందా? నేను సీనియర్ని, నేను సంఘ పెద్దని, నేను సంఘస్థులని అని గొప్పగా చెప్పుకుంటాం, మంచిగా తెల్ల బట్టలు వేసుకుంటాం, పెద్ద బైబిల్ పట్టుకుంటూ అందరూ చూడాలని, అందరూ ఆకర్షించబడాలని, అందరూ మెచ్చుకోవాలని కూడా నీ గురించి నువ్వే డబ్బా పట్టుకుంటావు. కానీ క్యారెక్టర్ కాడికి వచ్చే కళ ఎలా ఉంటుంది, నీ స్వభావం కాడికి వచ్చే కళ ఎలా ఉంటుంది, నీ ఇంటి కాడికి వచ్చే కళ, నీ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి పిల్లలు. బైబిల్ గ్రంథంలో చక్కగా తెలియపరచబడుతుంది. ఈ 2 కొరింథీ 5:17 కొరింథీలో ఉన్న సంఘం యొక్క ఎలా ఉన్నారంటే, వాళ్ళు మందిరంలో ఉన్నప్పుడు చాలా చక్కగా ఉంటున్నారు, మందిరంలో ఉన్నప్పుడు చాలా నీట్ గా ఉంటున్నారు, మందిరంలో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉంటున్నారు, మందిరంలో ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుతున్నారు, మందిరంలో ఉన్నప్పుడు ఒకరికొకరికి వందనాలు పెట్టుకుంటున్నారు, మందిరంలో ఉన్నప్పుడు అమ్మగారిని గమనిస్తున్నారు, మందిరంలో ఉన్నప్పుడు అయ్యగారిని గమనిస్తున్నారు, మందిరంలో ఉన్నప్పుడు సంఘ పెద్దల్ని గమనిస్తున్నారు, మందిరంలో ఉన్నప్పుడు ఆ విధేయత కలిగి ఉన్నారు, మందిరంలో ఉన్నప్పుడు భక్తి కలిగి ఉన్నారు, మందిరంలో లోపడుతున్నారు, మందిరంలో ఉన్నప్పుడు విధేయత కలిగి ఉంటున్నారు, మందిరంలో ఉన్నప్పుడు చక్కగా పాటలు పాడుతున్నారు, మందిరంలో ఉన్నప్పుడు చక్కగా ఆరాధన చేస్తున్నారు. కానీ మందిరం దాటితే ఇవన్నిటిని మర్చిపోతావు ప్రియ. ఇదన్నిటిని ఎక్కడంటే దారుణం దాటితే ఇక నీ బిహేవియర్ అయిపోతుంది, నీ చూపు ఏదైపోతుంది. అంటే మందిరంలో ఉన్నంతసేపైనా మనం క్రైస్తవులము, మన జీవితం ఎలా ఉండాలంట. మరొకసారి మాట్లాడుతాం పిల్లలు. కాగా
ఉన్న వేళ వాడు నూతన. నిజంగా నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తుని నువ్వు శుభమని ధరించుకోవాలి. ఈరోజు బైబిల్ చదువుతున్నా నీవు, పాట పాడుతున్నా నీవు, ప్రార్థన చేస్తున్నా నీవు, బైబిల్ నీకు అర్థమైందా? దైవ వాక్యం నీకు అర్థమైందా? దేవుడు మనసు అంటే ఏంటో అర్థమైందా? దేవుడికున్న లక్షణాలు ఏంటో నీకు అర్థమైందా? దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో నీకు అర్థమైందా? దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థమైందా? దేవుని యొక్క ప్రేమ నీకు అర్థమైందా? దేవుని యొక్క త్యాగం నీకు అర్థమైందా? దేవుని యొక్క ధైర్యం నీకు అర్థమైందా? దేవుని యొక్క ఆలోచన నీకు అర్థమైందా? ప్రియులారా, ఈరోజు దేవుని అర్థం చేసుకోవడానికి నీ చేతికి నా చేతికి 66 పుస్తకాలైన మహాపరిశుద్ధమైన గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, చప్పట్లు పట్టింది ఒకసారి చేతుల్లో. బైబిల్ మనకి ఎందుకు ఇచ్చిందంటే దేవుడు మనసు ఏంటో తెలుసుకోవాలని, దేవుడు ఆలోచన ఏంటో తెలుసుకోవాలని, దేవుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవాలని. అదే కాదు, ఆ బైబిల్ చదువుతుండగా నువ్వు ఎలా బతకాలి, నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా నీ పిల్లలతో మాట్లాడాలి, ఎలా నీ భర్తతో మాట్లాడాలి, ఎలా నీ భార్యతో మాట్లాడాలి, ఎలా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా నీ పిల్లల్ని చక్కని మార్గంలో నడిపించాలి, ఎలా నువ్వు డబ్బులు కష్టపడాలి, ఎలా డబ్బులు పొదుపు చేసుకోవాలి. 66 పుస్తకాలు చక్కగా కుటుంబానికి కావాల్సింది, యవనస్తులకు కావాల్సింది, సమాజానికి కావాల్సింది, సొసైటీ కావాల్సింది, ప్రజలకు కావాల్సింది అర్థం కావడానికి అర్థమైన రీతిలో పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మన చేతికి దేవుడు బైబిల్ ఇచ్చింది. చెప్పండి కదా. ఈ రోజు నిజంగా క్రీస్తులో ఉన్న మనం మారాలి. మనం ఏం కావాలంటే మారాలి. మరి మనలో మార్పు వస్తుందా? మనం నిజమైన మార్పు మనం పొందామా? నేను ఎప్పుడు చెప్తుంటాను చూడరా, నా సంఘంలో 20 మంది ఉన్నారండి, మాది పెద్ద చర్చి అండి, మా మందిరం చాలా పెద్దదండి, మా చర్చిలో సీనియర్ పాస్టర్ అండి, మా చర్చికి 500 మంది వస్తారండి, 600 మంది వస్తారండి. ఎందుకు ఒక్కటి మారుమనసులు ఏమంటే మారుమనసులు ఏమో ఎంతమంది ఉంటే సంఘంలో సరేనా ప్రార్థన బతిలీలను 100 మంది ఉంటే ప్రయోజనము, సరైన విశ్వాసం లేని వాళ్ళకి 100 మంది ఉంటే చర్చికి అలంకారం పెట్టి రంగులు పెద్ద చర్చి పెట్టాలని డబ్బాలు కొట్టుకుంటా పెట్టే ఆ చర్చిలో ఉన్న స్వభావాలు ఉన్నాయి. ఈరోజు బిడ్డల నలుగురున్నా చాలు, దేవునికి ఇష్టమైన బిడ్డలు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలు, దేవుడు పనిచేసే బిడ్డలు, దేవుడు పరిచయంలో ఉండే బిడ్డలు, దేవుడు కార్యక్రమంలో ముందుండే బిడ్డలు, దేవుడు మందిరంలో పనిచేసే విషయంలో ముందుండేవారు. ఎందుకండి పందికి 100 పిల్లలన్నా సొమ్ము ఏముంది? ఏమైనా ప్రయోజనమా? ఈరోజు నీవు నేను దేవుడు కోరుకుంటుంది అయితే ప్రియులారా, యథార్థత కలిగి ఉండాలి. సంఘంలో నలుగురున్నా ఈ నలుగురిని పరలోక రాజ్యానికి వెళ్ళేగలగతో అన్న ఆశ మనకి. మందిరానికి వద్దరు, పాట పాడుతున్నాం, సాక్షి చేస్తున్నాం, అవతల నోరు పరికంపాగా మాట్లాడుతున్నాం, నోరు మొత్తం ఇంగ్లీష్ మాటలే. మరి నీ దేవుడిని ఎలాగా నీ మాటలు బట్టి ఎదుగుతావు అనుకున్నది? ప్రార్థనకు రావాలనుకున్నావో రాదు, ప్రార్థన చేయించుకోవాలనుకున్నావు. ఎందుకంటే ఈ ప్రార్థనకు పోతారు కదా, ఇలా బిహేవియర్ చూడండి, వీళ్ళు ప్రార్థన పోతారు కదా, ఇలా క్యారెక్టర్ చూడండి, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కదా, ఇలా నడకలు చూడండి, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కదా, వాళ్ళకి బిహేవియర్ చూడండి అని నిన్ను బట్టి దేవుడికి అవమానం అవుతుంది. నిన్ను బట్టి దేవుడు మందిరానికి రావాల్సిన వాళ్ళు కూడా రావు. చెప్పండి వాళ్ళు ఒకసారి. ఈరోజు ఎలా ఉందంటే మీకు నువ్వు ప్రార్థన చేయవు, చేసేవాళ్ళని చేయవు, నువ్వు ప్రార్థనకు రావు, వచ్చేవాళ్ళని రావు, నువ్వు పాడేవాళ్ళని పాడవు, నువ్వు పరిచయం చేయవు, చేసేవాళ్ళని చేయవు, దేవుడి పనికి ముందుగా నిలబడే వాళ్ళని నిలబడు, దేవుడి కార్యక్రమానికి ముందుగా సహాయం చేయడానికి నువ్వు చేయవు, చేసేవాళ్ళని చేయవు. అంత దేవుడికి వ్యతిరేకంగానే, దేవుడు సంఘానికి వ్యతిరేకంగానే, దేవుడు మందిరానికి వ్యతిరేకంగా ఉంటే మన కుటుంబం బాగుపడిద్దా? మన జీవితం అభివృద్ధి అయిద్దా? మన దేవుడు దీవిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులా. అందుకే క్రీస్తు యేసునందు ఉన్న వేళ వాడు నూతన సృష్టి అంటే ఎక్కడున్నారండి?
ఎంత ఓపిక ఉండాలి క్రైస్తవుడికి, క్రైస్తవులకు ఎంత ఓపిక ఉండాలి, భర్త వారికి ఎంత ఓపిక ఉండాలి, సంఘంలో బాప్టిజం పొందిన వారికి ఎంత సహనం ఉండాలి. ఈరోజు ఓపిక ఉందండి, పొరపాటున ఉండదు. సహనం ఉండదు. యేసు ప్రభువుని చూడాలి. మనం యేసుక్రీస్తు యొక్క గుణములను తెలుసుకోవాలంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు మనం చదివితే మనలో ఎన్నో ఆలోచనలు కలుగుతాయి. దేవుడి ఎంత ఓపిక కలిగి ఉన్నాడు, ఎంత ప్రార్థన చేశాడు, ఎంత విధేయత కలిగి ఉన్నాడు, ఎలా మాట్లాడగలిగిండు, ఎలా బతకగలిగిండు, ఎలా జీవించగలిగిండు, ఎలా వారి మధ్యలో పరిశుద్ధుడుగా ఆయన జీవించాడు అని మనకి తెలియాలన్నా, మనం నేర్చుకోవాలన్నా, మనకి మెరుగులు తెలియాలన్నా, మనం బతకాలన్నా ఈ 4 సువార్తలు ప్రతి క్రైస్తవురాలు చదవాలి ప్రియులారా. మత్తయి, మార్కు, లూకా, యోహాను ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవులు ఎలా ఉండాలంటున్నా, నిజమైన క్రైస్తవుల యొక్క లక్ష్యాలు ఎలా ఉండాలంటే ప్రియులారా, నిన్ను బట్టి ఎదుటి వారు మారేటట్టుగా ఉండాలి. నీ పాపాలు క్షమాపణ పొందుకున్నావా? పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థించే మనసు నీకుందా? నీ పాపాలను ఒప్పుకుంటున్నావా? ఒప్పుకున్న పాపాలను విడిచిపెడుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచన. క్రీస్తు నాలో ఉన్నాడంటే క్రీస్తు స్వభావం మనం ధరించుకోవాలి ప్రియులారా. క్రీస్తు యేసు ప్రభు ఎవరైనా నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీరు చెప్పగలుగుతారా అన్నాడు. ఈరోజు మనం ఆ మాట చెప్పగలుగుతామా? ఈ మాట చెప్పగలుగుతా? నీ ఇంటి పక్కన ఉంటావా, నీ ఇంటి ముందామా, నిన్ను బట్టి వాళ్ళే చెప్తారు, ఏం ప్రార్థన వద్దు కానీ ఏం నోరు మంచిగా ఉండదు, ఏం ప్రార్థన వద్దు కానీ ఏం క్యారెక్టర్ మంచిగా ఉండదు అంటే వాళ్ళే నిన్ను జడ్జిమెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మధ్యలో ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళ మధ్యలో ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి ప్రియులారా. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నోవా గురించి దేవుడు చెప్తున్నాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉంటివి అన్నాడు. అంటే నీతిమంతుడుగా ఎలా ఉండగలిగాడు నోవా గారు? నీతిమంతుడుగా ఎలా ఉండగలిగింది నోవా గారు కుమారులు? నీతిమంతుడుగా ఎలా ఉండగలిగింది వారి కోడళ్ళు? నీతిమంతుడుగా ఎలా ఉండగలిగింది నోవా యొక్క భార్య? వారు మళ్ళా సమాజంలో ఉన్నారు కదా, సొసైటీలో ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి ఆరాధన చేసిన వారే, దేవుణ్ణి ప్రార్థన చేసిన వారే, దేవుణ్ణి మొక్కిన వారే, దేవుణ్ణి ఘనపరిచిన వారే. కానీ వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నట్టుగా దేవుడు వారి గురించి సాక్షిస్తున్నారు. ఈరోజు మన గురించి మన పక్కింటి సాక్ష్యం చెప్పడం పక్కన పెట్టండి, ముందు మన ఇంట్లో మన గురించి సాక్ష్యం చెప్తారా? మా అమ్మ మంచిగా ప్రార్థన చేసింది, అయ్య గారు మంచిగా పాటలు పాడింది, మమ్మల్ని మంచిగా ప్రతిరోజు పడుకునేటప్పుడు ప్రార్థన చేసింది, లేచినప్పుడు ప్రార్థన చేసింది, సంఘం కొరకు ప్రార్థన చేసింది, ఆ యొక్క పట్టణం కొరకు ప్రార్థన చేసింది, రాష్ట్రం కొరకు ప్రార్థన చేసింది, గర్భఫలాల యొక్క బాధపడుతున్న కోసం ప్రార్థన చేసింది. మా అమ్మకి ఎంతో అనుకున్నది. నీ పిల్లగాలు చెప్పగలుగుతారా? ఒక పిల్లగారు అంటే అయ్య గారు మీరు వచ్చినప్పుడే మా అమ్మ ఇప్పుడే సీరియల్ వదిలేసింది, నువ్వు ఓటున్న సీరియల్ ఆదేసింది అంటారు. ఇదే నీ భక్తి. మనం ఏమంటూ నా కోడలు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, అల్లుడు బాగుండాలి, మనవడు బాగుండాలి, వీళ్ళందరికీ కలిసి రావాలి, ఏ పని చేయకుండా తిరిగి తాగుతూ కలిసి రావాలా? ఒకసారి ఆలోచన పిల్లలు. ఈరోజు పడిపోతేనే డబ్బులు వస్తాయి. దేవుడు ఊకిన ఆశీర్వాదం ఇస్తారా? ఊకిన ఆరోగ్యం ఇస్తారా? ఊకిన బలం ఇస్తారా? చేసేయాలి శ్రద్ధ పనులు చేస్తాం. మళ్ళీ వచ్చి దేవుడు కదా, ఎందుకు ప్రభా నాకు ఈ జరుగుతుంది నష్టం, ఎందుకు వస్తుంది ప్రభు ఈ రోగాలు, ఎందుకు వస్తున్నాయి ప్రభు ఈ శ్రమలు, ఎందుకు వస్తున్నాయి అవమానాలు, ఎందుకు వస్తున్నాయి అంటే అసలు ఈ క్యారెక్టర్ ఎలా ఉంది ఆయన దృష్టిలో? నువ్వు అర్థం చెబుతున్నాను కదా, ఆదికాండం 7వ అధ్యాయం దృష్టిలో ఈ తరం వారిలో నీవు నా ఎదుట మరి ఏది వెళ్తాల్సి నీతి లేదా? లేరు. నమ్మారంటే నమ్మారు ఇశ్రాయేలు ప్రజలు, నమ్మారంటే నమ్మారు. అప్పుడు ప్రార్థన మాత్రమే వస్తున్నాడు. ఆటోమేటిక్ గా తాగటం, తినటం, సిన్ చేయటం, దొంగతనం చేయటం, అబద్ధాలు ఆడటం, వ్యభిచారం చేయటం, మనుషులు మోసం చేయటం, లంచాలు తీసుకోవటం, చిన్న పెద్ద వరుస వాయిలాగా వెచ్చగా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ రంగు రాములాగా తిరుగుతూ బతుకుతున్న వాడి జీవితంలో యేసు ప్రభు ఎలా నివసించగలుగుతుడు? ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు శుభం అలాగే ఉంది. కానీ నోవా గారు ఎలా ఉన్నారు? దేవుడిని నమ్ముకుంటే దేవుడికి సాక్షిగా నిలబడ్డాడు. నోవాకు కుటుంబం ప్రియులారా,
నోవా కుటుంబం ఎలా ఉందంటే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నాడు. అంటే ఒకరు మోసం చేయలేదు, ఒకరు దోషం లేదు, అన్యాయం చేయలేదు. ఈ రోజు చూడండి, ఎంత స్థలాలు గెంటు కాడ అన్నదమ్ములు తలకాలు పడుకుంటూ పోటేసి వేయడం లేదా? ఎవరికైనా తల్లి చచ్చిపోయి బంగారం కాడ ఎంత కూతురు తలకాలు బాదుకోవడం లేదా? తల్లి చచ్చిపోయిందనే చూడదు, తల్లికున్న బంగారం నాకు మాట నీసిన మాట. ఈరోజు ఎట్టుంది సమాజం, ఎట్టుంది సొసైటీ, ఎట్టుంది ప్రజల యొక్క స్వభావం? ఆ రోజుల్లో నోవా గారు అలా లేడు. ప్రార్థన పోతున్న వారిలో మార్పు రావాలి, పాటలపాడు వారి జీవితంలో మార్పు రావాలి. కేవలం ఒక ఆదివారం రోజే మార్పు కాదు, కేవలం ఒక శుక్రవారం రోజే మార్పు కాదు. నిన్ను నన్ను చూసినప్పుడు క్రీస్తుని ధరించుకున్న బిడ్డలు అని చెప్పాలి. వీళ్ళు నిజమైన క్రైస్తవులు అని చెప్పాలి. వీళ్ళు నిజమైన దేవుడి బిడ్డలు అని చెప్పాలంటే నువ్వేం చేయాలంటే, దేవుడిని కావాలంటే నువ్వు ఈ లోపల కొన్ని అన్నిటినీ వదులుకోవాలి, మార్చుకోవాలి, వదిలేయాలి. రోజు నీకు సీరియల్ అలవాటు. ఇప్పుడు దేవుడు నమ్ముకునే కాదు, సీరియల్ ఏం చేయాలి? బంద్ చేయాలి. రోజు కోట కాగానే నిద్ర పట్టడు. ఆ కోట కాయ గుళ్ళో కొత్త అన్ని పాట పాడతావు. పాపం అందరూ తెలియదు కదా, తాగుతూ దానికి వాసన లేకుండా శాఖలు వేస్తాం, ఒక పూట వేస్తాం. కానీ దేవుడి హృదయాన్ని చూస్తున్నాడు కదా. అలా కాదు, నువ్వు బంద్ లేకపోతే నీలో అన్ని లైఫ్ చేంజ్ కావాలి, మనసు చేంజ్ కావాలి, బ్రెయిన్ చేంజ్ కావాలి, బట్టలు చేంజ్ కావాలి, నీ లైఫ్ స్టైలే చేంజ్ కావాలి. ప్రియులా, ఈరోజు అయినా బట్టలు మాత్రం అవుతుంది కానీ స్వభావం మాత్రం మాట్లాడాలి. నోవా గారు అలా లేడు. సమాజంలో ఎక్కడ తిరగాలి, ఒకళ్ళ కాడ ఆశించలేదు ప్రియులా, ఒకరు మోసం చేయకుండా, ఒకరు నిందించడం కానీ, ఒకరు గాయపరచడం, ఎవరి సొమ్మని ఆశించడం కానీ ప్రియులా. ఎందుకంటే అంత నీతిగా బతికినటువంటి వ్యక్తి నోవా గారు. ఎంత నీతిగా బతికాడు కదా, దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, వ్యవసాయం చేయకుండా, తనను, తన భార్యని, తన కొడుకులను, తన కోడలను ఎంత చక్కగా సమాజంలో, సొసైటీలో చక్కగా పెట్టుకున్నటువంటి నోవా కుటుంబంలో దేవుడు వారికి అన్యాయం చేసిండా? మీరే చేసిండు ప్రియులా. హల్లెలూయా. ఇంత భక్తిగా బతికినటువంటి నోవా కుటుంబం, ఆయన చేతిలో బైబిల్ ఉందా? ఆయన చేతిలో బైబిల్ ఉందా? అప్పుడు బైబిల్ వచ్చిందా? బైబిల్ లేకుండానే, ఆయనకి పాస్టర్ గారు లేకుండానే అంత భక్తిగా ఎలా బ్రతకగలిగారు? అంత ఖచ్చితంగా నియమం ఎలాగా ఆయన చేయగలిగారు? అంత పరిశుద్ధంగా ఎలా ఉండగలిగారు? ఈరోజు ఆదివారం గుడికొస్తాం, శుక్రవారం గుడికొస్తాం, బుధవారం గుడికొస్తాం, మంగళవారం గుడికొస్తాం, అమావాస్య రోజు గుడికొస్తాం, నెలకు ఒకసారి ప్రార్థన కొడతాం, ఆల్రెడీ ప్రార్థన కొడతాం, ప్రభు పదాలలో చేయబెడతాం, సాక్షి చేస్తాం, పాలు మాత్రం, గుణం మాత్రం మాకు, బైబుల్ మాత్రం చేతిలోనే ఉంది. మరి మనల్ని ఏం పాడబడతారు? చిన్న చిన్న గొర్రెపిల్లనయ్యా, ఇంకా నేను మెల్లమెల్లగా నడపాలి. ఏమంటే ఇంకా మెల్లమెల్లగా నడపాలి. చిన్న గొర్రెపిల్ల కాదు, మొత్తం 40-50 సంవత్సరాలు వచ్చింది, ఇంకా నువ్వు చిన్న గొర్రెపిల్లవే. చర్చిలో సంఘ పెద్దవే, గుణం మాత్రం మారు. మరి పాట చిన్న గొర్రెపిల్ల మెల్లగా నడపాలంట. అంటే చిన్నది కూడా చదవకూడదు. ఎంత మార్గంగా మన జీవితాన్ని మనమే మోసం చేసుకుంటూ, దేవుడిని మోసం చేస్తూ, మన తోటి వాటిని మోసం చేస్తూ, దేవుడి నామాన్ని ఎంతగా అవమానపరుస్తున్నాం మేము. కాబట్టి ఇంత నీతిగా బతికినటువంటి నోవా గారి చేతిలో బైబుల్ ఉందంటే బైబుల్ లేనే మరి ఎలా బతకగలిగిండు? దేవుడు వచ్చి మాట్లాడిపోయేది అంతేనండి, దేవుడు స్వరంతో మాట్లాడిపోయేవాడు. కానీ ఆయన ఎంత పద్ధతిగా బతికిండు ఒకసారి. ఈరోజు బైబుల్ ఉంది, తప్పు చేయకూడదని బైబిల్లో చెబుతుంది, అబద్ధం ఆడకూడదని బైబిల్ చెబుతుంది. ఆజ్ఞలు మనం అందరం చదువుతాం, నిర్గమకాండం 23 మొదలు అని చేయదు, దొంగతనం చేయదు, వ్యభిచారం చేయదు, అబద్ధం ఆడబడతాం. ఏమంటే పిల్లలు ప్రార్థన అయిపోయాక పక్కింట్లో కోడి నువ్వే చేసుకొచ్చి కట్ చేస్తావు. ఈరోజు ఎంతమంది దండం మీద కండాలు చేసిపోయే వాళ్ళు చంప పెట్టకుండా, అవును కదా? ఎంతమంది దాంట్లో నామాలు చేసుకుని ప్రాంతాలు 9 సరిపోయింది.
చెప్ప పెట్టుకున్న లోకాలు చేసుకున్నారు, చెప్ప పెట్టుకున్న బకెట్లు చేసుకున్నారు, చెప్ప పెట్టుకున్న మక్కజొన్నలు చేసుకున్నారు, చెప్ప పెట్టుకున్న వెలుగు చేసుకున్నారు, చెప్ప పెట్టుకున్న మిరపకాయలు వేసిపోయారు. నువ్వు దేవుడు నమ్ముకోకపోతే దండగే లేదు, మందిరాలు అప్పుడే దండగే లేదు. కానీ దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు నటిస్తే నువ్వే మోసపోతావు. నువ్వు దేవుడు నమ్ముకోకుండా ఉంటే లాస్ ఏగా దేవుడికి గుర్తుపెట్టుకుంటా. దేవుడి దగ్గరకు వచ్చి వాళ్ళు నటించిన అనుకోండి, ఏమండి ఆయన ముందు మనం నటిస్తే మన నటనంత సాధ్యా? దేవుడు మనిషి కాదు, అందుకని ఆయన ఓపెన్ అనుకున్నాడు. ఇంకెంతకాలం నటిస్తావు, ఎంతకాలం మాతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు మారపోయిన అనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? ఆధార్ కార్డులో పేరు లేకపోతే ఎంత కంగారు పడతావు, రేషన్ కార్డులో పేరు లేకపోతే ఎంత ఉక్కు పేరు పెడతావు. ఈ మీసా సాఫ్ట్వేర్కి భూమి మీద నీ పేరు లేకుండా ఇస్తే కాళ్ళు పని చేస్తాయా, చేతులు పని చేస్తాయి. నిమిషానికి 72 సార్లు పట్టుకునేది ఈ గుండె. ఏ సెకండ్ ఆగిపోయినా పని చేసిందా? పని చేయదు. రాత్రి మల్లారంలో అదే చర్చి అదే వాక్యం చెప్పారు. మనకి మంచి బంగ్లా ఉన్నా, మంచి కారు ఉన్నా, మంచి బైకులు ఉన్నా, పలుకుబడి ఉన్నా, అధికారం ఉన్నా, పొలాలున్నా, గేదెలున్నా, ఆవులున్నా, వ్యవసాయం ఉన్నా, చచ్చిపోతూ మాత్రం ఇవన్నిటి వల్ల కూడా నేను కాపాడలేవు. కాబట్టి తొందరగా కార్యక్రమం చేయండి అంటారు. ఇది మన జీవితం. 5 రూపాయలు పెళ్లికి గ్యారెంటీ ఉంది, 5 అడుగులు అందంగా ఉన్న మనకే గ్యారెంటీ. ఎవరు కాదు, ఈరోజు ఎవరిని మోసం చేసుకుంటున్నాం మనము? మన జీవితంలో ఎవరిని మోసం చేస్తున్నాం? దేవుని మోసం చేస్తున్నాం, దైవ సేవకుని మోసం చేస్తున్నాం, దైవ జిల్లాని మోసం చేస్తున్నాం, దేవుడు ప్రాణం పెట్టి కట్టిన సంఘాన్ని మోసం చేస్తున్నాం. ఇంత మోసం చేసి శివుడు జాడించమంటే ఒంటి లేక రోగాలే మనుష్యానికి లేదు. ఏది సుఖం? అవునే కాదు. ఈరోజు వాళ్ళు మోసం చేసి, ఏళ్ళు మోసం చేసి, అక్రమంగా ఆస్తులు సంపాదించి కూడబెట్టు శివుడికి తిరగబెట్టగా సుగరం నీటి వస్తుంది, ఊదురు పట్టం పెట్టి గజ్జు వేయాల్సి వస్తుంది. ఏసుకు ఈరోజు ఎంతమంది అవునే కదా. ఈరోజు మోసాలు చేసేవాళ్ళు డబ్బు కోసం, పొలాల కోసం, స్థలాల కోసం, బంగారం కోసం మోసం చేసే ఈ క్రైస్తవులు ఎక్కువ ఉన్నారండి. అందరూ కొంతమంది ఉన్నారు, పేరుకి మాత్రం బయట పెట్టారు, నోరు చెప్తే అబద్ధాలే. పేరుకి మాత్రం బయట పెట్టాడు, వడ్డీకి 5 రూపాయలు అంట. ఎన్ని మోసాలు! వీళ్ళు బాగా ఈ బర్మగా పోతారా? ఒకసారి మీరు ఆలోచి. నేను అందుకని అంటున్నాను, మనం నిజమైన మారు మనసు మనము పొందాలి. నిజమైన మారు మనసు పొందామా? వారిని మనం పొందాం. అంతే కదా. అప్పుడు దేవుడు మనసు ఏంటో మనకు అర్థమైంది. ప్రియులా, అప్పుడప్పుడు అడుగుతాడు, పెళ్లి చూపులో అబ్బాయిని ఎందుకు అమ్మాయి ఇంటికి పంపుతారు చెప్పండి? పెళ్లి చూపులో అబ్బాయిని రమ్మంటారు, అమ్మాయి కంటే ఎందుకు చెప్పండి? మీకు తెలుసా? చూసుకుంటారే. ఇప్పుడంటే మొత్తం ఆన్లైన్ అయితే ఆన్లైన్లో ఎడాకలు అయితే లేదని. ఒకప్పుడైతే అమ్మాయి ఇంటికి ఎందుకు అమ్మాయి రావాలంటే మొత్తం మేకప్ వేసుకుని రావాలి. అబ్బాయి కట్టి వచ్చిన మేకప్ మొత్తం దారిపోతుంది. అందుకని అమ్మాయి ఇంటికి వాళ్ళు. ఎందుకంటే అమ్మాయి మొత్తం మేకప్ వేసి కూర్చోబెడతారు, ప్యాడ్ వేస్తారు. ఏది మరి మేకప్ అంతా దారిపోకుండా అబ్బాయి పోయిన మేకప్ తీస్తే అసలు కూడా అప్పుడు రంగు పోయాడు. మరి మనం కూడా అదే కదా. ఈరోజు ఆదివారం వచ్చినప్పుడు తెల్లసీర, ఆదివారం వచ్చినప్పుడు భక్తి, ఆదివారం వచ్చినప్పుడు సాక్షి, ఆదివారం వచ్చినప్పుడు మంచిగా చక్కగా పాటలు పరిచయం చేయడం. కానీ మిగతా 6 రోజుల్లో ఒకసారి మీరు ఆలోచించేయండి. నేను అంతగానే కదా. కానీ మనం దేవుడు నమ్ముకునేందుకు పర్వతానికి పోవాలని కదా, దేవుడు నమ్ముకునేందుకు మన కష్టాలు పోవాలని కదా. మరి నమ్ముకొని కూడా ఎందుకు చిన్నకులు, నమ్ముకొని కూడా ఎందుకు మోసాలు, నమ్ముకొని కూడా ఎందుకు నటించడం, నమ్ముకొని కూడా ఎందుకు అబద్ధాలు, నమ్ముకొని కూడా ఎందుకు దొంగతనం చేయటం? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియులా, నోవహు గారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ తరం వారు నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉండాలంటే ఎంత కష్టమో తెలుసా ప్రియులారా? నిజమైన క్రైస్తవుడే తెలుసా? పొరుగు వారికి కీడు చేయడం, పొరుగు వారి సొమ్ముని ఆశించడం ప్రియులారా. హల్లెలూయా. అందుకే కాగా ఎవరైనా క్రీస్తును వాడు నూతన సృష్టి, పాతే గతించిపోయా. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. హల్లెలూయా. మనిషి స్వభావం ఎలా ఉందో, మనిషి ఆలోచన ఎలా ఉన్నాయో ఆది కాలంలో ఆది కాలంలోకి వెళ్తే మీకు అర్థమైంది. బైబిల్
మీద గొప్పదనియు వారి హృదయము ఒక్క తలుపుల్లోని యెహోవా చూసి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నంది. చాలు పిల్ల, నరుడు స్వభావం ఎలా ఉందంటే హృదయం, ఊహలు, తలాపులు అంతా చెడ్డ. మారే అవకాశాలే లేవు, మార్పు చెందే అవకాశాలే వీళ్ళే. వాత వేయబడినటువంటి మనసులు అంటారు. వీళ్ళు ఏమంటారు? ఒకసారి ఆలోచించు కదా. దేవుడు కన్న కళలను, దేవుడు పెట్టుకున్న ఆశలను వాళ్ళు నెరవేర్చలేకపోయారు. ఎలా బతుకుదామా, ఎలా జీవితామా, ఎలా నటిద్దామా, ఎలా సంపద్దామా, ఎలా మోసం చేద్దామా, ఎలా మన కుటుంబాన్ని, ఎలా మనం ఆస్తులు సంపాదించుకుందామా, పొలాలు సంపాదించుకుందామా, ల్యాండ్ సంపాదించుకుందామా, పూర్వత్సములు ఎలా దోచుకుందామా, ఇదే స్వభావం ప్రియ. లేచిన కానీ పడుకునేదాకా ప్రియ. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, వారి హృదయములు, వారి తలాపులు ఎల్లప్పుడూ శ్రద్ధ అయిపోయాట. దేవుడు మంచి ఆలోచనతో వారిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు చెడిపోయిన మనసులుగా ఉన్నారు పిల్లల. అందుకనే దేవుడి యొక్క ఉగ్రత వారి మీదకే వచ్చింది. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఒక దైవ సేవకుడిగా ప్రియులారా, ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నిజమైన క్రైస్తవులుగా మనం ఉండాలి ప్రియులారా. మన బతికి ఎంతకాలం బతుకుతో తెలియదు, ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటో మనకు తెలియదు, ఏ సెకండ్ ఎప్పుడు ఎక్కడ మనం సరిపోతామో తెలియదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా మనము బతకాలి. ఉన్న 4 రోజులైన నీతిగా బతకాలి. ఉన్న 4 రోజులైనా ఒక మనిషికి మేలే చేయాలి, కానీ ఒక మనిషికి కీడు మాత్రం చేయకూడదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, బైబిల్లో ఈరోజు నీకు నాకు చెప్తున్నది ఏంటంటే తెలుసా, దేవుడి మందిరానికి వస్తున్న మనం మన స్వభావం మారాలి, మన యొక్క బిహేవియర్ మారాలి, మన క్యారెక్టర్ మారాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. 2 దినవృత్తాలు చూద్దాం ప్రియులారా. బైబిల్లోకి రండి ప్రియులారా. 2 దినవృత్తాలు 14 వచ్చిన 2 దినవృత్తములు 7:14 వచ్చిన. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, ఏమంటాడు దేవుడు? తమ్ము తాము తగ్గించుకొని, నా పేరు పెట్టుకున్న నా జన్మ తాము తాము తగ్గించుకొని. ఎవరి పేరు పెట్టుకున్నా మనము? దేవుని పేరు. బాప్టిస్ట్ వాళ్ళు అయ్యారు పేరు మారు, అయ్యారు పేరు పెట్టాడు. అయ్యారు అంటాడు పాప ఏమనలేడు, పేరు పెట్టు. కానీ పేరు తగ్గట్టు ఉండిద్దా మన క్యారెక్టర్, పేరు తగ్గట్టు ఉండిద్దా మన జీవితం, పేరు తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. అది ఎంత చదువుకుంది? నా పేరు పెట్టుకున్న నా జన్మ తాము తాము తగ్గించుకోండి. మొదటగా క్రైస్తవులకు ఉండవలసిన సాక్ష్యం ఏంటి? తగ్గింపు స్వభావం. క్రైస్తవులకు ఉండవలసిన స్వభావం ఏంటి? తగ్గించుకునే స్వభావం. ఈరోజు తగ్గించుకునే స్వభావం ఉందా? సంఘంలో తగ్గించుకునే స్వభావం ఉందా? ఇంట్లో తగ్గించుకునే స్వభావం ఉందా? భర్త కాడ భార్య తగ్గించుకునే స్వభావం ఉందా? భార్య భర్త కాడ తగ్గించుకునే స్వభావం ఉందా? కొడుకు తల్లి కాడ తగ్గించుకునే స్వభావం ఉందా? బిడ్డ తండ్రి కాడ తగ్గించుకునే స్వభావం ఉందా? చక్కగా ప్రార్థన మాత్రం బాగానే పడతాం, చక్కగా ప్రార్థన మాత్రం చేస్తాం, కానీ తగ్గించుకునే స్వభావం ఉందా? తగ్గించుకునే ఓర్పు ఉందా? సహనం ఉందా? నిదానం ఉందా? ఎవరైనా వచ్చి ఒక మాట్లాడితే నువ్వు 10 మాట్లాడతావు, నువ్వు ప్రార్థన పోయేవాడు. నీతిని ధరించుకుని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తాము తాము తగ్గించుకొని ప్రార్థన ఈరోజు ఎంతమంది చేస్తున్నారండి? ప్రార్థన క్రైస్తవులు ప్రార్థన ఎంత ప్రార్థన సబ్జెక్ట్ ఉందో తెలుసా? ప్రార్థనకు వస్తున్నాం మనం, మన కోసం ప్రార్థన చేయాలి, మన కోసం ప్రార్థన చేయాలి, మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, భర్త కోసం ప్రార్థన చేయాలి, భార్య కోసం ప్రార్థన చేయాలి, తల్లి కోసం ప్రార్థన చేయాలి, తండ్రి కోసం ప్రార్థన చేయాలి, అత్తమ్మ కోసం ప్రార్థన చేయాలి, అన్నదమ్ముల కోసం ప్రార్థన చేయాలి, అక్కల కోసం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అధికారుల కోసం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం ప్రార్థన చేయాలి,
మన శత్రువు కోసం ప్రార్థన చేయాలి, మనం నిందించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, మన గాయపరిచే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, మన ఎగతాళి చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, మనల్ని సూటిపోటి మాట్లాడే వారి కోసం కూడా ప్రార్థన చేయాలి, మన బజారు కోసం ప్రార్థన చేయాలి, మన కార్యం కోసం ప్రార్థన చేయాలి, మన దేవుడు నమ్ముకున్న వారి కోసం ప్రార్థన చేయాలి, దేవుడు నమ్మని వారి కోసం ప్రార్థన చేయాలి, దేవుడు మందిరానికి వచ్చే వారి కోసం ప్రార్థన చేయాలి, మందిరానికి రాని వారి కోసం కూడా ప్రార్థన చేయాలి, మన హిందూ సహోదరుల కోసం ప్రార్థన చేయాలి, మన ముస్లిం సహోదరుల కోసం ప్రార్థన చేయాలి, మన క్రైస్తవ సహోదరుల కోసం. ఎంత ప్రార్థన బడ్జెట్, ఎంత ఉంది సబ్జెక్ట్ ప్రార్థన చేయాలంటే. నీ ప్రార్థన ఎక్కడుంది? 2 నిమిషాల ప్రార్థనే. అవునా? యేసయ్యా నీకు స్తోత్రం, నా గాత్రం, హల్లెలూయా నీకు స్తోత్రం. ఏమనుకోమండి మనం నిజంగా ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నా? నేను దూషించే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా? నన్ను ఒక ఆయన ఊరిక మైకి తగ్గినే ఊరికి ఇసుకెత్తున్నాడు. ప్రియుల ఎట్టుందో ఏం పని అని ప్రియుల సంఘస్థులు అందరూ కూర్చోబెట్టి రోజు ప్రార్థన చేశారు. ప్రియుల ఏమనిపించింది? ఏదో ఒక రోజు వచ్చిండు, అయ్యారు నేను కూడా ప్రార్థన తక్కువ నా కోసం ప్రార్థన చేయడం. దేవుడి స్తోత్రం అన్న. మరి ఎవరిని ఎట్టుకోవద్దాం? ఎందుకంటే పగ తెచ్చుకుంటా నా పని అంటే దేవుడి పని, నీ పని నా పని కాదు. నా సంగతి అయినా అంటారు ఒక్కొక్కరు, నీ సంగతి దేవుడు తెలుసు. అవునే కాదు? అప్పుడప్పుడు అంటావు నా బ్యాక్గ్రౌండ్ తింటే నువ్వు బతుకు అంటావు. మరి ఆయన బ్యాక్గ్రౌండ్ తింటే నేను గుర్తించిన ఆయన, నిన్ను నమ్మిన ఆయన, ఈ భూమి మీదకి వచ్చిన ఆయన బ్యాక్గ్రౌండ్ తింటే నువ్వు ఏమంటావు? బ్యాగ్గా పోవాలి హాస్పిటలే. అక్కడ ఒక్కలైతే చాలండి, 72 సార్లు నీకుంటే ఒకసారి ఖర్చు చేస్తే చాలు, ఆగిపడుతుంది. ఏమేంటంటే నీకు హాస్పిటల్ పోతే శరీరాసం బిల్లంటే అర్థం ఒంటరి పరీక్ష, రక్త పరీక్ష, బీపీ పరీక్ష, ఆ పరీక్ష, ఈ పరీక్ష, ఏ సోమవారం 10,000 బిల్లు రాత్రులు 5 రూపాయలు 50 వేలు దోహం గంటే ఇక్కడ సంఘం లేదా కార్యక్రమం మామూలు మా కాదు ఆడైతే కాదు బర్కీ అయ్యా నలుగురు కళ్ళ పెడదాము చేద్దాం ఆడ కరువులో ఉన్నాను అయ్యారు. ఎంత చక్కగా చెప్తారు ఏమంటే దేవుడు కరువుతో ఉన్నవాడికి మంత్రులు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు ఉంటున్న కాలనీ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పొందుకున్న రక్షణ ఎంతమందిని చెప్తున్నావు? నువ్వు పొందుకున్న ఆ వరాన్ని ఎంతమందికి తెలియజేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఎంతమందికి పబ్లిసిటీ చేస్తున్నావు? నీ సంఘ పరిచర్య ఎంతమందికి తెలియజేస్తున్నావు? నీ ప్రార్థన కార్యక్రమాలు ఎంతమందికి రీచ్ అవుతుంది? నువ్వు చేస్తున్న పని ఎంతమందికి రీచ్ అవుతుంది? ఒకసారి మీరు ఆలోచించండి. నేనే రావడం, నేనే దుర్కోవడం, నేనే వచ్చి పాట పాడడం, నేనే వచ్చి ప్రార్థన కదా. నీతో పాటు నన్ను దేశం రావాలి కదా, నీతో పాటు నన్ను దేవుడు చెప్పాలి కదా. రాండమ్మా, ఈ రోజు మా అయ్యగారు మీకోసం ప్రార్థన చేస్తారు, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు, మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. మీరు మందిరానికి రాండమ్మా అని మీరు తొందరగా పనులు చేసుకొని అక్కడ పోయి వాళ్ళకి పక్కన వాళ్ళు చెప్పి నువ్వు తీసుకొని రావాలి కదా. నువ్వు నేనేమంటే నేను రాను, నీకు ఎక్కువ నేను వాళ్ళకి పోతున్నా. ఆదివారం ఇంటికి వెళ్తారండి, 9 వెళ్తారు, సిటీకి వెళ్తారు. మరి మీరు 9 వేసి మళ్ళీ ఇది చికెన్ తెచ్చినా, చేపలు తెచ్చినా, మటన్ తెచ్చినా ఎవరో డైలాగ్ ఈరోజు ఏమంటే ఈ వంటలో అనుకోని తిని చర్చికి వచ్చింది నిద్ర వచ్చింది తప్ప పాటలు ఎక్కియా ప్రార్థన చేస్తాం. ఒకసారి మీరు ఆలోచించి మనం చేసే పని దేవుడు నామాన్ని మహిమపరచాలి. కాబట్టి బట్ట సాగుకి మనం చేరవాలంటే మనం అక్కలో పోతామా? ఏమండి అక్కలో పోతామా? చేరవాలంటే ఎవరిని ఎవరు మాట్లాడినా మాట్లాడాలి అవసరం లేదు కాబట్టి. అవునా? అమ్మాయి నాకు శాలరీ డబ్బులు ఉంటే పెట్టుకుంటారా అక్కయ్య? ఆ వత్త పిన్ని ఎంత చక్కగా ఉంది చేసుకోవాలి. సేవడి చక్కగా జ్యూస్ అనేది జ్యూస్గా చేసేది, బాండ్ అనేది ఇంటికి చచ్చేది కొన్ని తీసుకొచ్చారు కాబట్టి రాడు కూడా శాలరీ పెట్టుకోవాలి. అదే కాదు ఏమిటి 300 షేర్ కోసమే మనం 200 ఎక్స్ట్రా. అది పాట కదమంటే పాట కాదు. ముక్కులకు కూడా తీసుకొని పోతుంది. ఏంటి 100 ముక్కులకే. ఈరోజు దేనికి ఎక్కువ టైం ఇస్తున్నావు, దేనికి ఎక్కువ పని చేస్తున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించే. నీ ద్వారా నా ద్వారా దేవుడికి మహిమ రావాలి కదా, నీ ద్వారా నా ద్వారా ప్రజలు రక్షించబడాలి కదా, నీ ద్వారా నా ద్వారా అనేక ప్రజలు దేవుడి మందిరానికి నడిపించబడాలి కదా. ఈరోజు నీ వల్ల ఆగిపోతున్నారా, నా వల్ల ఆగిపోతున్నారా? ఎందుకు మన యొక్క సర్వం అభివృద్ధి కావట్లేదు, ఎందుకు మన యొక్క సర్వం విస్తరించబడలేదు అంటే కారణం ఎక్కడ
ఎంత ప్రార్థన చేయాలి, ఎంత కన్నీరు కావాలి, ఎంత ఉపవాసం ఉండాలి, ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ఎంతసేపు మనం కన్నీరు కాల్చి ప్రార్థన చేయాలి. ఈరోజు ఉపవాసం ఉన్నామంటే ఎవరైనా ఉండగలుగుతున్నారా? ఒకసారి అవి ఉపవాసం ఉండలేమయ్యారంటూ ఏమండి? ఉపవాసం ఉండటం వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. రెండోది నీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది ప్రియ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కేవలం నా పేరు పెట్టబడిన రాజ్యం తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎతకండి అంటున్నారా? ఎవరు ఎదుగుతున్నాను చెప్పండి. ఆదివారం వచ్చినట్టు నాటుకోద్దామా చేప ఈ ఎత్తుకులాడతాం కానీ ఆదివారం అమ్మ తొందరగా పని చేసుకున్నా కాల్చాలని చేద్దాం, పెద్ద చర్చిలో సాపు వేద్దామా, చర్చి ఊదామా, పాటలో ప్రార్థనలో ముందుండాలి అన్న ఆశ ఉందా మనకి? దేవుని ఎత్తులాటంటే దేవుడు సన్నిధి రావటమే, దేవుడు వాక్యంలో చదువుకోవడమే, దేవుడు పాటలు పడటమే, దేవుడు ప్రార్థన చేయడమే. అందుకని పిల్లరా నేను మళ్ళీ చెప్తున్నా పిల్లరా, ప్రార్థనకు రావాలనుకున్నప్పుడు ఆలస్యం చేయొద్దు. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు ఆలస్యం చేయొద్దు. పాఠపడాలనుకుంటే ఆలస్యం చేయొద్దు. బైబిల్ చదవాలనుకుంటే ఆలస్యం చేయొద్దు. పరిచయం చేయాలంటే ఆలస్యం చేయొద్దు. దేవుడు పని అంటే నువ్వు ఆలస్యం చేయొద్దు. దేవుడు పని అంటే నువ్వు ముందుండాలి. దేవుడు కార్యక్రమాలు అంటే నువ్వు ముందుండాలి. దేవుడు చర్చిలో పరిచయం అంటే ముందుండాలి. ఎందుకంటే దేవుడు పనిలో నువ్వు ముందుంటే దేవుడు నీ పనిలో ముందుంటాడు. దేవుడు కార్యక్రమంలో ముందుంటే దేవుడు నీ కుటుంబ విషయంలో ఆయన ముందు ఉంటాడు. పిల్ల నిర్లక్ష్యంగా ఏదో వద్దామా, ఏదో అయ్యగారు బాధపడుతుంది, అమ్మగారు బాధపడుతుంది, పోదమ్మా వద్దా అని అయ్యగారు అమ్మగారి కోసం కాదు నువ్వు వచ్చేది నీ కోసం నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి విషయంలో నిర్లక్ష్యం చేసిన ఒక దేవుడు పని విషయంలో, దేవుడు మందిర విషయంలో, దేవుడు సంఘ విషయంలో, దేవుడు కార్యక్రమాల కదా మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇది చూడండి కదా. ఇంకోటి ఏం చెప్తున్నాడు అక్కడే, తాము చెడు మార్గాలు విడిచిన వేళ, ఏ మార్గాలు అంటండి? చెడు మార్గాలు. చెడు మార్గాలు విడిచిన వేళ అంటే ఆయన వెతికేటప్పుడు దేవుడు చెప్తున్నాడు చెడు మార్గాలు కూడా విడిచిపెట్టారు. అందుకే నేను స్టార్టింగ్ చెప్పాను, నిజమైన మారుమనసు ఏంటంటే మళ్ళీ తప్పు చేసిన వాడు మారుమనసుకున్నంత తప్పు చేయడు. హల్లెలూయా. పాపాలు ఒప్పుకొని మారుమనసు పొంది బాప్టిజం తీసుకుని వెళ్తే మరి వీటి జోలికి పోడు. హల్లెలూయా, హల్లెలూయా. కుక్క వాంతు చేసుకుంది, మళ్ళీ తిరిగి అదే మన కుక్క మళ్ళీ ఏం చేసింది? తిరిగింది. కానీ క్రైస్తవులు అలా ఉండకూడదు ప్రియులారా. హల్లెలూయా. తమ చెడు మార్గాలు విడిచిన వేళ ఆకాశంలోని వారి ప్రార్థన వింటామన్నారు. ఎప్పుడు మన ప్రార్థన వింటాడంటండి? ఇగో ఎంత ఉందో లిస్ట్ ఇదంతా చేసిన కదా అప్పుడు నీ ప్రార్థన వింటున్నట్టు. మీరేం చెప్తున్నాడు? నీ ప్రార్థన విని వారి పాపములను ఎప్పుడైతే దేవుడు చెప్పిండా, అమ్మా నీ పాపాలు క్షమించాను, అమ్మా నీ దోషాలు క్షమించాను, అమ్మా నీ అతిక్రమాలు క్షమించాను, అమ్మా నువ్వు పాపం చేయమాకమ్మా, అమ్మా పొరుగు పోమాకమ్మని ఎప్పుడైనా దేవుడు దర్శనం వచ్చి చెప్పిండా? కలదారుగా చెప్పాడా? ప్రవచన ద్వారా చెప్పాడా? వాక్యం ద్వారా చెప్పాడా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈరోజు మన ప్రార్థన దేవుడు వినాలి. మన ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు దేవుడికి సమీపంగా ఉండాలి, సంఘానికి సమీపంగా ఉండాలి, మందిరానికి సమీపంగా ఉండాలి, దైవ సేవకు సమీపంగా ఉండాలి, ప్రార్థనకు సమీపంగా ఉండాలి, ఆరాధనకి సమీపంగా ఉండాలి, ఆయన మహిమపరచడానికి సమీపంగా ఉండాలి, ఆయన కార్యాలు చేయడానికి సమీపంగా ఉంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న పిల్లరా. దేవుడు ఏం చెప్తున్నాడు సార్ పిల్లరా? 20 ఆకాశంలో వారి ప్రార్థన వారి పాపాలు క్షమించి వారి దేశమునే స్వస్థపరుస్తారంటాడు. మీ ప్రార్థన ఎంత బలమేదో చూడండి. ఈరోజు దేవుడు మాట్లాడే అనుభవం అనుకుందండి? దేవుడు దర్శనం మాట్లాడే అనుభవం ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రేమి చూడాలి చూడండి, ఏ గ్రంథంలో పిల్లలు ఏ గ్రంథంలో ఉంది అన్నమాట. ప్రేమి చూడాలి ఏ గ్రంథంలో చూడండి ప్రియుల, ఎంత చక్కగా వాక్యం తెలియపరచబడుతుందో ప్రియుల. ఏ గ్రంథము? 11వ వచనం. దేవుడు నీతో మాట్లాడితే ఎవరు మాట్లాడితే మీరు? పక్కింటావు కాదు,
ఇది వింటారు కాదు, ఎవరు మాట్లాడాలట? దేవుడు మాట్లాడితే నీకు. మరి దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాప్టిజం పొంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మారుమనసు పొంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు మందిరానికి వచ్చి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు పాటలు పాడబట్టి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు పరిచర్యలు చేయబట్టి? దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడు దర్శిస్తున్నాడా? దేవుడు స్వరాలు ఎత్తునవా? దేవుడు వైద్యులను అర్థం చేస్తున్నావా? అందుకేనండి నిజంగా ఏమండి బైబుల్ని నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వు బైబుల్ని చదివితే ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుడు నీతో మాట్లాడితే నీకు. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? నువ్వు ప్రార్థనకు వచ్చేది ఎందుకు? నీకు మేలు జరగాలనే కదా. నువ్వు ప్రార్థన దేవుడు నమ్ముకునేది ఎందుకు? నీకు మేలు జరగాలి. మరి మేలు జరగాలంటే నీకు ఏం కావాలి? దేవుడు మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. అయ్యగారు అమ్మగారు మాట్లాడితే కాదు. ఎవరు మాట్లాడితే మేలు జరిగిందంట? దేవుడు మాట్లాడాలంటే మరి ఆయనకి సమీపంగా ఉన్నవా? ఒకసారి మీరు ఆలోచన, ఆయనకి సమీపంగా ఉన్నవా? మన ప్రార్థన మన దారబంధం దాటిపోవట్లా. ఈ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అవునా కదా? మన ప్రార్థన దారబంధం దాటుతుందా? పట్టుమని రోజుకి 2 గంటలు ప్రార్థన చేయాలంట మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మనకి మేలు జరిగిందంటే ఈరోజు దేవుడు మాట్లాడే అనుభవంలో ఉన్నవా? దేవుడు మాట్లాడే ఆ యొక్క సంఘంలో ఉన్నవా? దేవుడు మాట్లాడే ఆ యొక్క మందిరంలో అనుభవం ఉన్నవా? మీ జీవితంలో నువ్వు దేవుడు నమ్ముకుని కాల్చి దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు బాప్టిజం తీసుకుని దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు, ఆయన నీతో వాదిస్తే నీకు మేలు. మరి ఈరోజు ఆ మేలు పొందుకుంటున్నావా? ఇంకా ఆ యొక్క శోధన, దరిద్రత, అప్పులు, అవమానాలు, ఎమసలే కుంగిపోతున్నావా? బైబిల్ ఎంత క్లీన్ గా చెప్పబడుతుందో ఒకసారి చూడండి ప్రియ. బైబిల్ ఎంత చక్కగా మనకి తెలియజేస్తుందో చూడండి ప్రియ. ఈ రోజు దైవ వాక్యం ద్వారా దేవుడు నీకు నాకు హెచ్చరిస్తున్నది తెలుసా? నీకేనా నాకేనా మేలు జరగాలంటే మన దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలంటే మనం ఎలా ఉండాలంట? దేవుడు కనిపెట్టుకుని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొన్ని ప్రార్థన దేవుడు వినాలా లేదా? కొన్ని ధర్మకార్యాలు చూసిందా చూడలేదా? ఆయన ధర్మకార్యాలు దేవుడు సన్నిధి విన్నారా లేదా? మరి మాకు అడుక్కున్నాము వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? స్మెల్ చాలా వేస్తాం, సర్దికూర వేస్తాం. అవునా? పాత చీర కూడా అంచు తిరిగి చీర వేస్తాం. మళ్ళీ ఎంత గొప్ప చెబుతూ మా ఇంటికి వస్తే కూర వేసాను, అన్నం పెట్టాను, చీర ఇచ్చినది కొత్త ఇచ్చినట్టు. నీకు అవి పనికిరావు కాబట్టి నువ్వు ఇచ్చిను. అవునా కదా? మా చర్చి కూడా వేగను. అయితే నేను కుర్చీలు తెచ్చుకుంటే పాదేళ్ళు కుర్చీలు తీసుకోవాలి. దేవుడికి పాదే కావాలా? గట్టికి నేను ఒక దొక్కుతే బిల్లు మొత్తం అవి దాచిపట్టు అన్న. కాబట్టి దేవుడు మందిరం అంటే దేవుడు సంఘం అంటే ఎంత విద్యాత. ఆయన అసలు రక్తం ఇచ్చి కోరుకున్నాడు కదా, ప్రాణం పెట్టి మళ్ళీ కట్టుకొన్నాడు కదా. నువ్వు కుర్చీలు నీ ఇంట్లో మంచిగా దేవుడు వదలడా? ఏం కావాలంట? పాద కుర్చీ చేసుకోవాలన్నాడు. నీకు నీ కుర్చీకి వద్దామన్నాడు దేవుడు. మరి అంత సీపా దేవుడు అనుకునేవాడా? ఇదో చూడండి పిల్లలు, నీ ఇంటి పనుల నీ కార్యక్రమాలు ఎంత స్పీడ్ ఉంటుంది. దేవుడు పరిచయం అంటే దేవుడు మందిరం అంటే ఎంత స్లో ఉంటుంది. ముసలి గేదెలు రెస్టారెంట్ నడుపుతుంటారు మందిరం పనులు అంటే. అదే అక్కడ భోజనాలను ముందే నువ్వే ఉంటావు, విత్తనాలు పట్టుకోండి. అందుకే బైబిల్ ఎంత చక్కగా ఉంటుందా? దేవుడు నీతో మాట్లాడితే నీకు మీరు ఆయన నీతో మొదటి రోజులలో 11 మొదటి వచ్చిన మోయాబీయులు, యూదేయులు, అమ్మోనీయులు, సీదోనీయులు అను జనులు నీ హృదయములు తమ దేవతలు తిప్పుతూ కనుక వారితో సహవాసము చేయకూడదు. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేయకూడదంట? అర్థం బైబిల్లో చదవండి ఒకసారి, మీకు అర్థం కాదని చెప్తాను. దొరికిందా?
పేజీ నెంబరు 290. మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు పెట్టుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. చాలు ఎవరితో సహవాసం చేయొద్దని సొలొమోను గారికి దేవుడు చెప్పాడు. ఎవరితో సహవాసం చేయొద్దని? ఇగో ఈ బ్యాచీతో సహవాసం. మనకు కూడా ఏమంటుంటే అందరూ ప్రార్థన పోయేదని అందరితో సహవాసం చేసుకోండి. నేను అంటాను, మన సంఘంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేయాలంటే చాలా డేంజర్. అవునా? సంఘానికి వచ్చే వాళ్ళతో సహవాసం చేయాలంటే ముందు ఆ క్యారెక్టర్ ఎట్టుందో తెలుసుకోవాలి, వారి యొక్క జీవితం ఎట్టుందో తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితం కూడా ప్రమాదంలో పడిపోయాడు. ఇప్పుడు భయం బతి లేనామా, ఒక రోజు వస్తే పాత ఒక వారం రాదు, ఇంకొక ఆమె ఏంటంటే ఆమె రాకుండా నేను ఎందుకు అనుకోలేదు. అంటే ఇదేంటి? భయం బట్టి లేదు. అందుకే ఇక్కడ మనం ఎవరితో సహవాసం చేయాలంటే ఆత్మీయ పిల్లలతో సహవాసం చేయాలి, దేవుని మందిరంతో సహవాసం చేయాలి, దేవుని సంఘంతో సహవాసం చేయాలి, క్రీస్తుతో సహవాసం చేయాలి, దైవ గ్రంథంతో మనం సహవాసం చేసే వరకు ప్రియ మనసుతో సహవాసం పొరపాటున చేయదు. ఆ మనసు ఎటువంటి వాళ్ళ, వారి కుటుంబం ఎటువంటిది, వారి బిహేవియర్ ఎటువంటిది, వారి ఆలోచన ఎటువంటిది, వారి ప్రవృత్తి ఎటువంటిది తెలుసుకొని మనం సహవాసం చేయాలని. ఎవరితో అందరూ దేవుడు పెట్టడమే కదా, అందరూ ప్రార్థన పోయే వాళ్ళు కానీ ఎవరితో పడితే సహవాసం చేయకూడదు. సొలొమోను యొక్క జీవితంలో ఏమైపోయిందో తెలుసా? ఆయన సాక్ష్యాన్ని, ఆయనకున్న యొక్క మంచి జ్ఞానాన్ని, ఆయనకున్న యొక్క ఉన్నతాన్ని కూడా అంత కూడా దేవుడి దృష్టిలో పోగొట్టుకున్నాడు ప్రియులారా. ఎందుకంటే వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఈరోజు కనపడ ప్రతి ఒక్కరితో సహవాసం చేస్తాం. పిన్ని కోరేస్తానంటే కథం ఏమే నా సహవాసం అంటావు. కాబట్టి తెల్లారి కోరైపోతే నీకు ఎన్ని మాటలు తెస్తావు. అవునా కాదు? ఇది సహవాసం. నీ కోర కోసం నీతో సహవాసం చేసేది, లేకపోతే నువ్వు ఇచ్చే సేవ కోసం సహవాసం చేస్తున్నావు, నువ్వు ఇచ్చే శాద్య డబ్బుల కోసం సహవాసం చేస్తున్నావు, నువ్వు ఇచ్చే వారా డబ్బులు కట్టడానికి సహవాసం చేస్తున్నావు. ఒక మనిషితో సహవాసం చేస్తుందంటే అవసరాన్ని బట్టే. అందుకని ఏం చేసిన ఒక భక్తులు అన్నారు, ఆ వీసు అన్నారు అంటే నేను అవసరానికి వాడుకొని వదిలేస్తారు. ఎటువంటి సహవాసాల మంచిగా నేను తప్పు చేసినప్పుడు గద్దించి ప్రార్థన వాళ్ళ సహవాసం కావాలా? గొర్రె కాసేవాళ్ళని నమ్మిద్దా, కోసేవాళ్ళని నమ్మిద్దా? చెప్పండి. కోసేవాళ్ళని ఎందుకు నమ్మిద్ది? కాసేవాళ్ళని నమ్మిద్దా, కోసేవాళ్ళని నమ్మిద్దా? చెప్పండి. కాసేవాడి మీద గొర్రెకి ఎంత బాగుంటుంది తెలుసా? అసలు అవకాశం ఇస్తే గొంతుకోయాలి. గొర్రె ఎందుకంటే తెలుసా? చిటి మాడి కోరుతుంటాడు గొర్రె. పక్క సీలు పడ్డ, పొలి పదాలు పడ్డ, ఉరుకులు పెడుతున్నా, రాయాత్ర కర్ర తీసుకుని కీళ్ళ పాత్ర కానీ గొర్రెకి ఎక్కలేదు. కోపం వచ్చింది ఎవరు కదా? కాపుడు. మరి కాపుడు పొరపాటు పడుతున్నాడా? తప్పు చేయబట్టేగా కొట్టేది, పక్కన పొలాలను కొట్టేదిగా కొట్టేది. కూర్చొని ఏం చేస్తాం? గొంతులో నీళ్ళు పోతాం, కొట్టుపెట్టి కాపాం. ఊరిలో వెళ్తుంది ఈ అయ్యగారు అమ్మా మంచి ప్రార్థన రమ్మా, జీవితం సరి చేసుకో, కుటుంబం సరి చేసుకో, ఉపవాసం రమ్మా, ఆదివారం విద్యలో పెట్టే చాలా అయ్యారు మా పనులు ఆడలేదు అంటాం. నీ పనులకి ఏమో ముందుంటూ దేవుడి పనులకేమో అనుకుంటున్నారు. అందుకని అందరితో ప్రార్థన పోయి మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరితో పెట్టుకోవాల్సిన సహవాసం చేయకూడదు. హల్లెలూయా. నేను చెప్పిన సబ్జెక్టు మాత్రం ఏంటంటే తెలుసా? నిజమైన మానసు మనము పొందాలి. నిజమైన క్రైస్తవులు కనిపించుకోవాలంటే నిజంగా నువ్వు బాప్టిస్మ పొందడం కాదు, ముందు మానసు పొందాలి. హల్లెలూయా. మానసు పొందడం అంటే ఏంటో తెలుసా? మొదలు నీలో ఉన్న స్వభావం మొత్తం మార్చుకోలేదు. ఒకప్పుడు ఎలా తిట్టింది, ఒకప్పుడు అలా ఉంది, ఒకప్పుడు ఎలా జీవించింది, ఒకప్పుడు ఎలా బతికింది, ఏంటి ఆమె అంత మార్పు వచ్చింది, ఎంత ఓపిక కలిగి ఉంది, ఎంత విధానం కలిగి ఉంది, మాట కూడా ఎంత విధేయతగా మాట్లాడుతుంది అని ప్రార్థన పోతుంది. కాబట్టి అంత భక్తులు పెరుగుతుంది, అంత భయభక్తులు కలిగి ఉంది. అసలు మన జీవితం చూడండి, ఒక సాక్ష్యం ఉంది అని మనం చూసి ఎదుకోడు ఏం చేయాలి? మారాలి. మనం చూసి ఎదుకోడు మారాలంటే మనం ఏం చేయాలంట?
మనం ఏం చేయాలి? బైబిల్ ఒక మాట చూడండి, ఫిలిప్పీ పత్రిక చూడండి 4:3. ఫిలిప్పీ పత్రిక 4:3 అయిపోయింది టైం క్లోజ్. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4:3 మనం ఏం చేయాలి అనేది ఒక మాట చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీ పత్రికలో చక్కగా దేవుడు తెలియజేస్తున్న మాట. అపోస్తలుడైన పౌలుకి ఫిలిప్పీలో ఉన్న సంఘము ఎటువంటి యొక్క పరిచయం చేశారో, వారు ఎలా ఉన్నారు, వారు ఎలా బ్రతికారో, ఎంత చక్కగా సంఘాన్ని గురించి, విశ్వాసుల గురించి, వారికి మేలు గురించి అపోస్తలుడైన పౌలే చక్కగా ఉంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4:3 చదవండి. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారులు పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. చాలు. అదే పౌలు గారు చెప్తున్నారు. ఆయన సంఘాన్ని గురించి చెప్తున్నాను. అంటే సంఘస్థులు నాకు ఎంతగా సహకరించారు, ఫిలిప్పీలో ఉన్నాము, సువార్త పనికి సహకరించారు, నా యొక్క పరిచర్యకి సహకరించారు. వాళ్ళ పేరు జీవగ్రంథంలో ఎవరి పేరు? చర్చిలోకి వచ్చిన వాళ్ళందరి పేరా? సహకరించిన వాళ్ళ పేరా? సహకరించిన వాళ్ళ పేరు. అంటే పౌలు గారు వాళ్ళ సంఘాన్ని గురించి అంత గొప్ప చెప్తున్నారంటే, ఈరోజు మన దైవజనుడు మన సంఘం గురించి అంత చెప్పలేదురా? పౌలు గారికి కష్టాల్లో వాళ్ళే ఆదుకున్నారు, ఇబ్బందులు వాళ్ళే ఆదుకున్నారు, పరిచర్యకి వెళ్ళేటప్పుడు వాళ్ళే ఆదుకున్నారు. ప్రతి 14 పత్రికలు రాసిన 14 పట్టణాలు పోయారు. ఏం పోయినా కానీ సంఘం ముందు నిలబడి అయ్యా మీరు వెళ్ళండి, మీ వెనక సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ దైవ సేవకులకి సువార్త పనిలో వారు కూడా సహకరించారు, వారు కూడా సహాయం చేశారు. కాబట్టి వారు నా నిజమైన సహకారం అని చెప్పి కదా. ఈరోజు నువ్వు నేను కూడా ప్రేమించుకోవాలా. వ్యర్థమైన వాటికి ఎంతో ఖర్చు పెడుతున్నారు. ఒక దేవుడు పనికి, ఒక మంచి కార్యక్రమానికి మన వంతుగా దేవుడు సంఘం అభివృద్ధి కొరకు, సంఘం విస్తీర్ణ కొరకు, సువార్త కొరకు, దేవుడు మందిరం కొరకు, మందిరం పని కొరకు మన వంతుగా మనం సహకరించేవారుగా, సహాయం చేసేవారుగా ఉంటే ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఉన్న మంచి పేరు నీకు నాకు ఉండేది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ఈ రాత్రి కాల సభలో దేవుడు తన దాసులు రోజుకుంటా అనేకమైన విషయాలు మాట్లాడారు. కాబట్టి నేను సరిచేసుకుందాం. ఇది మంచి సమయము, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఇంకా మానవుడు చూడలేదేమో, ఇంకా